నక్షత్రం పుష్యమి. నామాక్షరాలు హి, హో, హే, హో. గణము దేవగణము. జంతువు మేక. నక్షత్ర అధిపతి గురుడు. రాశి కర్కాటకం చరరాశి. రాశి అధిపతి చంద్రుడు. నైసర్గిక శుభుడు. తెలుపు రంగువాడు. స్త్రీ గ్రహం వైశ్యుడు. ఈ నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశికి చెందినవి. రాశి అధిపతి చంద్రుడు. ఇతడు మాతృమూర్తి, బుద్ధి, వ్యాపారములకు కారకుడు. సహజంగానే ఈ నక్షత్రంలో జన్మించినవారు మంచి ఆరోగ్యం, చక్కని రూపంతో ఆకర్షణీయంగా ఉంటారు. వీరు విద్యాధికులు, బుద్ధిమంతులు, వినయ విధేయతలు కలిగి ఉంటారు. పెద్దలంటే ఎనలేని గౌరవం. తల్లిదండ్రులందు ప్రేమ, ముఖ్యంగా తల్లియందు ఎనలేని ప్రేమాభిమానాలుంటాయి. తల్లి మాటకు ఎదురు చెప్పరు. గీచిన గీటు దాటరు. తల్లితో చెప్పకుండా వృత్తి వ్యాపారాల్లో ఏ పనీ చేయరు. జాలిగుండె కలవారు. వీరు స్వభావరీత్యా చాలా మంచివారు. దైవభక్తి ఎక్కువ. గుళ్ళు గోపురాలు చుడతారు. తీర్థయాత్రలు చేస్తుంటారు. దానధర్మాలకు ధనం వెచ్చిస్తారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటారు. వీరు చూడటానికి చాలా దర్జాగా కనిపిస్తారు. సరస్వతి విక్రమ. కాని మానసికంగా వీరికి ధైర్య సాహసాలు తక్కువ. భయపడుతుంటారు. నిరాశ తలపెట్టరు. ఎవరు ఏం చెప్పినా త్వరగా నమ్ముతారు. కాని తనను మోసం చేసిన వారిని అసలు క్షమించరు. రోషము ఎక్కువ. సాధారణంగా ఎవరికీ అపకారం తలపెట్టరు. ఇండ్లలో బంధువర్గంతో సఖ్యతగా తమకున్న అనుభవాలను పంచుకుంటారు. సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రం. స్వార్థపరులు కారు. పట్టుదల రాహిత్యులు. వీరు ఎవరితో మాటలకు చిక్కరు. ఎవరినీ బలవంతంగా ప్రభావితులను చేయాలని హఠముగా ఉండటం చేయరు. వ్యసనాలకు దూరంగా ఉంటారు. మనసులో మాట స్పష్టంగా బయటపెడతారు. స్త్రీ వ్యామోహం ఉంటుంది. సఖితో కలిసి ఎవరికీ తెలియకుండా ప్రవర్తిస్తారు. వీరు మనసును సందేహం గాకుండా అదుపులో ఉంచుకోవాలి. సహనదత్వము సౌహిత్యవరమైన వీరి జన్మ లక్షణం. మంచి విద్య, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఎవరికి నొప్పి కలిగించే స్వభావం కాదు. అయితే డబ్బు తెచ్చుకోవాలనే చోట చాలా కఠినంగా వ్యవహరిస్తారు. అతనికి విలవిలలాడే వరకు సమస్యలు. పేరు ప్రతిష్టల విషయంలో కూడా రాణిస్తారు. వీరికి విలాసవంతమైన జీవితం పట్ల ఆసక్తి తక్కువ. వీరు ఉన్నతమైన వ్యాపారమందే బాగా రాణించగలరు. ధనధాన్యానికి ఎప్పుడూ లోటు ఉండదు. ఎంతో కొంత పిత్రార్జితం కలుస్తుంది. వీరు కుటుంబం పట్ల బాధ్యత వహిస్తారు. పుత్ర సౌభాగ్యం పొందుతారు. అలాగే పురాణాలకు దూరంగా ఉంటారు. వీరికి బాల్యదశ చాలా బాగా జరుగుతుంది. 25 సంవత్సరాలందు విద్యా విజ్ఞాన ప్రతిభలతో పురోగతి పొందుతారు. 40 సంవత్సరాలందు తర్వాత ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మంచి అభివృద్ధి. 44, 49, 53 సంవత్సరాలందు సంపదలో వీరు వృద్ధిని, గౌరవాధికారములు పొందుతారు. భూ, గృహ, వస్తు వాహన లాభం. వీరికి 61, 66, 76 సంవత్సరాలలో పీడాగండం, హఠాత్తు భయం ఉంటాయి. వీరు మధ్యాయుష్మంతులైతే శుక్రమహాదశలో మరణం ఉంటుంది. తద్రీత్య అంతర్భాగంలో అనారోగ్యం, వ్రణగండం. అది తప్పితే చంద్రదశలో బుధ, గురు అంతరదశలందు మరణ భయం. ఈ నక్షత్రం 2, 3 పాదములందు శిశువు జన్మిస్తే పగటియందు తండ్రికి, రాత్రి అయితే తల్లికి దోషం. పుష్యమిలో అమ్మాయి రజస్వల అయితే మంచిదే, దోషం లేదు. ఇంటి పుత్ర సౌఖ్యం కూడా దోషం లేదు. వీరు శివారాధన చేయుట శుభం. ఉంగరంలో ధరించవలసింది జాతి నీలం. వీరి అదృష్ట సంఖ్య 8.